హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఫంక్షన్స్లో చేసేటువంటి సేమియా కేసరి అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం నెయ్యి వేసుకోవాలి. అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దానిలో కొన్ని జీడిపప్పులు అలాగే కొన్ని కిస్మిస్ వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోండి ఫ్రెండ్స్, మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఒక కప్పు సేమియా అయితే తీసుకున్నాను నేను. ఆ కప్పు సేమియా అయితే వేసి ఆ సేమియా అంతా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు సేమియాకి 2 కప్స్ వాటర్ అయితే పడతాయి ఫ్రెండ్స్. సేమియా అంతా మంచిగా వేగిన తర్వాత ఆ 2 కప్స్ వాటర్ వేసి సేమియా అంతా కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఆ వాటర్లో సేమియా బాగా ఉడకాలి. వాటర్ అంతా దగ్గరికి అయిపోయేంత వరకు మంచిగా కలుపుకుంటూ సేమియా అయితే మంచిగా ఉడికించుకోవాలి. వాటర్లో దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో పంచదార తీసుకోవాలి. ఒక కప్పు పంచదార అయితే సరిపోతుంది. మనం ముందుగానే పంచదార వేస్తే సేమియా అనేది ఉడకదండి. అందుకోసం సేమియా అంతా ముందుగానే వాటర్లో మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాతే మనం పంచదార అయితే వేసుకోవాలి. ఈ పంచదార అంతా కూడా మంచిగా మెల్ట్ అయ్యి అది పాకమంతా దగ్గరికి అయ్యేంత వరకు ఈ సేమియాని ఆ పంచదార పాకంలో ఉడికించుకోవాలి. మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లేకుంటే అడుగంటుద్ది, చూసుకుంటూ ఉండాలండి. నేనైతే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను. అది ఆప్షనల్ అండి, మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. నేనైతే కొంచెం కలర్ వేసాను. మా చిన్నప్పుడు ఫంక్షన్స్లో ఎక్కువగా ఈ సేమియా కేసరి ఉండేదండి. సేమియా కేసరి అంటే నాకైతే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడంటే రకరకాల స్వీట్స్ ఏవో పెడుతున్నారు, బ్రెడ్ హల్వాని. ఇప్పుడంటే అంత వెరైటీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఎక్కువ సేమియా కేసరి ఉండేది. ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. స్వీట్స్ అన్నాక యాలకుల పొడి లేకపోతే టేస్ట్ మంచిగా ఉండదు కదా. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి అంతా కూడా బాగా కలుపుకొని అంతా కూడా మంచిగా దగ్గర అయ్యేంత వరకు కలుపుకుంటే సేమియా కేసరి అయితే రెడీ అండి. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పంచదార అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఓకే, బాయ్.